వెల్కమ్ టు డిటీవీ. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. యుద్ధ సమయంలో భారత పౌరుల ప్రధాన బాధ్యతలు దేశాన్ని రక్షించడం, రాజ్యాంగాన్ని గౌరవించటం, జాతీయ ఐక్యతను పెంపొందించడం. అంతేకాకుండా యుద్ధం సమయంలో దేశం పిలిస్తే జాతీయ సేవలో పాల్గొనడం కూడా పౌరుల విధి. దేశంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో పౌరులుగా మన విధులేంటో తెలుసుకోవాలి. ఈ విషయంలో పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్లోని కొన్ని నగరాలకు హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. భారత రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులను ఇచ్చినట్లే మనం కొన్ని ముఖ్యమైన విషయాలను, అందులోనూ దేశ భద్రతకు సంబంధించిన విషయాలను బయటకు చెప్పకూడదు. మనకు తెలిసిన రహస్యాలను కూడా మనసులోనే ఉంచుకోవాలి. యుద్ధ సమయంలో ఇవి చాలా ముఖ్యమైనవి. యుద్ధ సమయంలో దేశ పౌరులమైన మనం ఈ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం లేదా సైన్యం ఇచ్చే ఆదేశాలను తప్పక పాటించాలి. ప్రభుత్వం లేదా విశ్వసనీయ వార్తా సంస్థల నుండి మాత్రమే సమాచారాన్ని పొందాలి. మొబైల్ నెట్వర్క్లను వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. అవసరమైనప్పుడు మాత్రమే కాల్ చేయండి. అలాగే అత్యవసరమైతేనే డేటాని ఉపయోగించాలి. మనం ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు మనల్ని తనిఖీ చేసే అధికారం భద్రతా సిబ్బందికి ఉంది కనుక వారికి సహకరించాలి. ఆధార్ లాంటివి ఉంచుకోవాలి. వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎవరైనా భయానికి గురైతే వారికి ధైర్యం చెప్పాలి. పరిస్థితి గురించి సరైన సమాచారం ఇవ్వాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం, సైన్యం ఇచ్చే ఆదేశాలను ఉల్లంఘించకూడదు. అలా చేస్తే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బాధ్యత గల పౌరుడిలా నియమాలను పాటించాలి. సైన్యంపై ఏవైనా పుకార్లు వ్యాప్తి చేయకుండా ఉండాలి. యుద్ధ సమయంలో శత్రు దేశాన్ని ప్రశంసించే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే అది రాజద్రోహంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా యుద్ధం గురించిన భయాందోళనలను వ్యాప్తి చేయకూడదు. పరిపాలన సూచనలను అనుసరించాలి. సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా మన దేశ సైన్యం కదలిక, భద్రతా ప్రణాళికల గురించి సమాచారాన్ని పంచుకోకూడదు. గుర్తింపు పత్రాలు, ప్రాథమిక మందులు, అత్యవసర నగదుతో కూడిన చిన్న బ్యాగ్ను సిద్ధం చేసుకోవాలి. ఈ నియమాలు ప్రతి పౌరుడు తప్పకుండా పాటించాలి. లేనట్లయితే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు.